వచ్చాము. నేను మా తమ్ముడు చూడండి ఒకసారి. నేను అక్కడ ఉన్నటువంటి భక్తుల పిల్లలు అయ్యవారికి పంచానంతరం స్వామివారి అలంకరణ, ఇదంతా అలంకరణ సుమారుగా ఒక అరగంట నుంచి గంట పాటు ఉంటుందండి. అసలు వినాయక చవితి అంటేనే ఒక యూత్ పండగ అండి. ఆ యూత్ పండగ పిల్లలు కానీ ఆ యూత్ కానీ లేకపోతే ఆ విఘ్నేశ్వర స్వామి పండగే లేదు. అయ్యవారి అలంకరణ పూర్తి చేసుకొని స్వామివారిని ఇంకా పూజా కార్యక్రమం మా నాన్నగారు స్టార్ట్ చేశారు. దాదాపు సుమారు ఇది 2 గంటల పాటు ఉంటుందండి ఈ పూజా కార్యక్రమం. కథ అయితేనేమి పూజా కార్యక్రమం అయితేనేమి దాదాపు 2 గంటల పాటు చేయాలి. మన తాతల ముత్తాతల నుంచి కూడా ఇలాంటి పండుగలు, ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాము. ఆధ్యాత్మికంగా, ఐకమత్యంగా, ఒకటిగా అందరుగా. ఇంకా మనం చూసుకుంటే స్వామివారి భక్తితో ఎంతో వేల ఖర్చులతో లడ్డు పాట పాడుతూ ఉంటారండి. ఈ యొక్క లడ్డు ఆ యొక్క ఉభయదాత ఇంటి నుంచి ఊరేగింపుతో ఆ విగ్రహంగా దగ్గరికి వచ్చారు. మా నాన్నగారు ఆ యొక్క లడ్డు విశిష్టత గురించి ఆ యొక్క భక్తులకి, కాలనీ వాసులైనటువంటి వారికి తెలియచేస్తూ ఉన్నారు. ఆ యొక్క లడ్డుని నాకు మండపారాధన చేసుకొని నా యొక్క రూపకాన్ని అక్కడ ఏర్పాటు చేసి మరి అనేక రకమైనటువంటి పిండి వంటలకు వచ్చిన భక్తులందరినీ కూడా 9 రోజులు వాళ్ళకున్న బాధలన్నీ చేసుకొచ్చి మీకు ఒప్ప చెబుతాం. అమ్మా నాన్న వారి కోరికలన్నీ కూడా శుభంగా నా తరపున నేను చెప్పినటువంటి. ఇంకా లడ్డు అలంకరణ అయిపోయిన వెంటనే ఇంకా స్వామివారికి పూజా కార్యక్రమం స్టార్ట్ చేశారు మా నాన్నగారు. దాదాపు 1.5 hours ఉంటుందండి ఈ యొక్క పూజా కార్యక్రమం. ఇదే విధంగా దాదాపు 10 సంవత్సరాల పాటుగా నుంచి నేను మా నాన్నగారితో పాటు ఇలాగనే మేము ఈ యొక్క స్వామివారి సేవల్లో ఉంటున్నామండి. ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు పొందుతున్నాము. ప్రతి సంవత్సరం ఇదే విధంగా స్వామివారి మాకు ఈ యొక్క అవకాశాలను కల్పించాలని మీకు మాకు యొక్క అందరికీ చూసే వాళ్ళందరికీ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్, లైక్.